మళ్ళీ నేను వారం రోజులు తిరుగుతున్నాము. లేదు సార్, ఇది ఆటోకి అయితే పర్మిషన్ లేదు, డేస్ కాలం మాత్రమే పర్మిషన్ ఉండేది. సార్ అధికారులు కూడా తెలుసా సార్? ఇది అధికారులు తెలుసు సార్. అధికారులు తెలిసి కూడా అధికారులు వాళ్ళు ఇచ్చే మామూలు మాత్రం మునిగిపోయి వచ్చేస్తా ఉన్నా. మేమేమంటున్నామంటే మేము పిల్లల్ని ఇక్కడ హాస్టల్ లేదు, వాళ్ళు లగేజ్ లేకపోతే 4:30 తర్వాత బయటికి పంపిస్తాం లగేజ్తో సహా. 4:30 డేస్ కాలం పర్మిషన్ అనేది. నా పేరు ఆంజనేయులు, ఏఐఎస్ఎఫ్ అనంతపురం జిల్లా కోశాధికారిగా విధులు నిర్వహిస్తా ఉన్నా. ఈరోజు చైతన్య విద్యా సంస్థల చేత విద్యా దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈరోజు చైతన్య విద్యా సంస్థల దగ్గర ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది. ద్వారా చైతన్య విద్యా సంస్థలకి ఈరోజు హాస్టల్కి అనుమతి లేకున్నా కూడా ఈరోజు హాస్టల్ నిర్వహిస్తూ విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేస్తూ ఈరోజు వేలు ఈరోజు డబ్బులు కట్టించుకుంటూ ఈరోజు విద్యార్థి తల్లిదండ్రులు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు అనంతపురం నగరంలో నెలకొంది. ఈరోజు ఏటీపీ ప్రో కావచ్చు, ఏటీపీ 6 కావచ్చు, సిబిఎస్ఈ అని చెప్పేసి వేల రూపాయలు ఈరోజు దాదాపుగా 11 బ్రాంచ్లు ఉంటాయి. ఈ రోజు 4 అవుట్లకు మాత్రం ఈరోజు పర్మిషన్ తెచ్చుకుని ఈరోజు 10 బ్రాంచ్లు ఈరోజు నడుపుతా ఉన్నటువంటి సందర్భం ఈరోజు అనంతపురం నగరంలో అనుకుని చైతన్య విద్యా సంస్థల పైన ఈరోజు చర్యలు తీసుకోవాల్సినటువంటి విద్యాశాఖ అధికారులు ఈరోజు అనంతపురం నగరంలో ఈరోజు కనబడడం లేనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొన్నటువంటి సందర్భం వెంటనే కూడా ఈరోజు డిఓ గారు ఎక్కడున్నా కూడా స్పందించాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తాను. నిన్నటి నుంచి కూడా దాదాపుగా 10 రోజుల పాటు ఈరోజు విద్యార్థి సంఘాలు కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నా కూడా ఎక్కడ కూడా విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. వెంటనే విద్యాశాఖ అధికారులు అనంతపురం జిల్లాలో ఉన్నారా లేకుండా అనంతపురం నగరంలో ఉన్నారా లేదా అని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్ మేము అడుగుతా ఉన్నా. వెంటనే విద్యాశాఖ అధికారులు ఉంటే వెంటనే కూడా స్పందించి విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్ గా తెలియజేస్తాను. ఇక్కడ హాస్టల్ కి పర్మిషన్ లేదు, ఎక్కడ కూడా ఒక్క హాస్టల్ కూడా పర్మిషన్ లేనటువంటి సందర్భం ఉంది. ఇక్కడ హాస్టల్ క్యాంపస్ నడుపుతా ఉన్నటువంటి సందర్భం ఉంది. డే స్కాలర్లే మాత్రం ఈ రోజు పెట్టుకోవాలని చెప్పేసి కూడా ఏఐఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఎక్కడైతే హాస్టల్స్ నిర్వహిస్తున్నారో అక్కడ వెంటనే కూడా అడ్డుకోనేదానికి కూడా ఏఐఎస్ఎఫ్ ఐక్య విద్యార్థి సంఘాలకు కూడా ముందుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.